వాసు నీ పని అయిపోయిందిరా, నాకు బస్ టైం అవుతుందిరా, నేను బయలుదేరుతాను. సరేరా, నేను కూడా ఈ క్యాబిన్లో పెట్టి బయలుదేరుతాను. ఓకే మరి, బాయ్ బాయ్. ఇలా కూర్చోండి. సార్ మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. నా కోసమా? అవును సార్, వచ్చి గంట అయింది, లోపలికి వెళ్ళలేదని చెప్పాను. రిసెప్షన్లో వెయిట్ చేస్తారు. సరే, నేను చూసుకుంటానులే. ఇవి క్యాబిన్లో పెట్టే. సరే సార్. ఎవరండి మీరు? ఆ, ఎవరు కావాలి? వాసు అంటే మీరేనా? అవును, నేనే. మరి మీరు? నా పేరు రజనీ అండి. మీ ఫ్రెండ్ రవి వాళ్ళ మావయ్య కూతుర్ని. ఓహ్, అలాగా. ఏంటండి ఇంత సడన్ గా బయలుదేరొచ్చారు? అయ్యో, ఊరుకోండి. అసలు ఏం జరిగింది చెప్పండి. అలా ఏడుస్తారు ఎందుకు? ప్లీజ్ అండి, ఏడవకండి. అసలు జరిగిందేంటో ముందు చెప్పండి. అయ్యో, ఊరుకోండి మేడం, ప్లీజ్ ఊరుకోండి. బేరర్ సార్. ఇంకొక దోస్త్ తీసుకురా. ఓకే సార్. అయ్యో, జాగ్రత్త అండి. నీళ్ళు తీసుకోండి. రెండు రోజుల ముందే రవి నా దగ్గరకు వచ్చి జాబ్ కోసం వెళ్తున్నానని అర్జెంటుగా 2000 కావాలని తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు ఊరు వెళ్తానన్నాడు. మీరేమో సడన్గా వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చారు. మీ ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లమా అండి? అవునన్నయ్య, రవి బొంబాయి వెళ్లే ముందే నాకు ఫోన్ చేశాడు. తను వెళ్లి పనిలో చేరాక 2 నెలలు ఆగిన తర్వాత నన్నొచ్చి తీసుకువెళ్తానన్నాడు. నేనలా ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేగానే వెనకాల మా నాన్న వెంటనే నన్ను చితక్కొట్టి చంపి పారేస్తానని బెదిరించి నన్ను గదిలో పెట్టి తాళం వేశాడు. వారం రోజుల్లో పెళ్లి చేసేస్తానంటూ మా బంధువుల అబ్బాయిని ఒకరిని చూసి అతనితో నా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకే ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా నాన్న సంగతి తెలిసి వాళ్ళు నన్ను లోపలికి రానివ్వలేదు. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? తొందరపడి ఇల్లు వదిలేసి వచ్చి ఇప్పుడు ఆపరేషన్ నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? రవి కూడా ఊర్లో లేడు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? నేను రవి కోసం ఈరోజు ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ రీచ్ అవ్వలేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే టైంలోనే రవి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మీ గురించి చెప్పిన వివరాలు గుర్తొచ్చాయి. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఆఫీస్కి వచ్చాను. సరేనమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. రవి కూడా ఇప్పుడు కాంటాక్ట్లో లేడు అంటున్నావు. ముంబైలో రోమింగ్ కదా, అందుకే కలవదు. వాడు అక్కడికి వెళ్ళాక కొత్త సిమ్ తీసుకుని ఫోన్ చేస్తానన్నాడు. వాడు మన కాంటాక్ట్లోకి వస్తేనే వాడి గురించి మనకి ఏ విషయమైనా తెలిసేది. సరే, నేను నిన్ను బస్సు ఎక్కిస్తాను కానీ ముందు నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తిరిగి ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను నరికి పారేస్తాడు. లేదా వాడెవడికో ఇచ్చి పెళ్లి చేసి నా జీవితం నాశనం చేసేస్తాడు. నేను మా ఊరు వెళ్ళను. అన్నయ్య, నీకు దండం పెడతాను, ఎలాగైనా నన్ను రవి దగ్గరికి పంపించండి అన్నయ్య. ఇప్పటికే రాత్రి అయిపోయింది. నిన్ను అక్కడికి పంపడం అటుంచు. ఈ రాత్రికి నేను ఎక్కడుంచాలో నాకేం అర్థం కావటం లేదే.
ఏదైనా లేడీస్ హాస్టల్లో చేర్పిద్దామన్నా ఇప్పుడు ఎవరూ జాయిన్ చేసుకోరు. పైగా మా ఇంటికి తీసుకెళ్దామంటే ఆల్రెడీ నాకు మా ఆవిడికి మధ్య డిఫరెన్స్. తీసుకెళ్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. తీసుకొని వెళ్ళలేను. నా బుర్రేం పనిచేయటం లేదు. ఏం చేయాలి? ఏం చేసినా నన్ను రవి దగ్గరికి చేరేలా చూడండి అన్నయ్య. మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను. నిన్నే నమ్ముకొని వచ్చాను. సరే, ముందా టిఫిన్ తిను. మ్మ్. అన్నయ్య, ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మీ ఇంటికా? మీ ఇంట్లో ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్నారు. మా ఇంటికా? అది కుదిరే పని కాదులే అమ్మా. అసలు ఏం చేయాలో తోచడం లేదు. సరే, వెళ్తూ దారిలో ఆలోచిద్దాం, పద. పద. నాకు మంచి ఐడియా వచ్చింది. ఏంటది? ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక నైట్ అంతా సేఫ్గా గడపడానికి ఒక ఊరు, అదే విజయవాడ అనుకో, అంతవరకు బస్సులో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. అలాగే మనం కూడా ఊరు వెళ్దాం, మళ్ళీ తిరిగి వద్దాం. ఆ లోపు ఎలాగో తెల్లవారిపోతుంది. అప్పుడు నిన్ను మంచి లేడీస్ హాస్టల్లో చేర్పిస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? మీరు చెప్పిందంతా బాగానే ఉందన్నయ్య. కానీ ఒక రాత్రంతా మీరు ఇంటికి వెళ్ళకపోతే మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడరా, వెతకరా? నేను ఇంటికి ఫోన్ చేసి చెప్తాను కదా. హలో. రాణి, నేను వాసుని మాట్లాడుతున్నానే. వాసు చెప్పు. నేను అర్జెంటుగా ఆఫీస్ పని మీద ఆదిలాబాద్ వెళ్తున్నాను. రాత్రికి రాను, రేపు వస్తాను. నువ్వు ఈ విషయం అమ్మతో చెప్పవే, సరేనా? సడన్ గా ఆదిలాబాద్ ఏంట్రా? అదే వద్దనేది. దీనికి డీటెయిల్స్ అన్నీ కావాలా? ఆఫీస్ పని ఆదిలాబాద్ అని క్లియర్గా చెప్తున్నాను కదా, అమ్మతో చెప్పవే. సరే. ఇప్పుడు మనం అర్జెంటుగా ఆటో పట్టుకొని MGBSకు వెళ్ళాలి. ఓకేనా? పద. నమో నారాయణ శ్రీమన్నారాయణ వేదపారాయణ నమో నారాయణ శ్రీమన్నారాయణ. యారా ఏంటి రోజు ఇంకా ఇంట్లో ఉన్నావు? బయటికి వెళ్ళలేదా? ఇంకా లేదురా. ఫ్రెండ్స్ ఎవరు పిలవలేదా? ఇదిగో ఇది ఉంచు. వద్దురా, వద్దు. భలేవాడి నాన్న, ఉంచు. అబ్బా వద్దురా, అచ్చనికి ఇంటి ఖర్చులు కన్నా ఉపయోగపడతాయి. అది నేను చూసుకుంటా గానీ ఉంచు నాన్న. వద్దులే నాన్న, వద్దు, నా మాట విను. సర్లే గాని భోంచేసావా? నా భోజన సంగతి తర్వాత గానీ ముందు నువ్వు వెళ్ళి భోజనం చేయి నాన్న. వెళ్ళు వెళ్ళు. హరే నారాయణ. ఏం చేస్తున్నావు అర్చన? బట్టలు సర్దుతున్నాను. అర్చన, 2 లక్షలు జాగ్రత్తగా దాచు. 2 లక్షలా? ఇంత డబ్బు ఎక్కడిది? నాకు తెలిసిన ఒక ఆయన సెకండ్ హ్యాండ్ బండి కొందాం అనుకుంటున్నాడు. నేనే బండి చూసి పెడతానని చెప్పాను. అందుకని డబ్బులు జాగ్రత్త. అలాగే. నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను. సరే. నారాయణ శ్రీమన్నారాయణ ఏమిటయా నీ లీలా వేద పారాయణ
భాగ్యం రావే నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటయ్యా ఈ విచిత్రం? ఎప్పుడు ఈ టైంలో ఇంట్లోనే ఉండవు, ఇవాళేంటి ఇంటి పట్టునే ఉన్నావు? ఏంటి సంగతి? నా సంగతి తర్వాత చెప్తాను కానీ పొద్దుననగా పోయావు, ఇప్పుడు వస్తున్నావు. పైగా ఒంటింటి గదికి తాళం వేసి వెళ్ళావు. నాకు దాహం వేసి గొంతెండిపోయి అల్లలాడిపోయాను అనుకో. ఎక్కడో వెతుకు తాగాలే గ్లాసు నీళ్లు. సరే సర్లేవయ్యా, అరవకు. నీ అరుపులకి కేకలకి అసలు కారణం ఏంటో నాకు తెలుసులే. ఎవరూ మందుకు పిలవలేదా, లేక డబ్బులు ఇవ్వలేదా? అందుకేగా ఈ చిరాకు. దానికి విరుగుడుందలేవయ్యా. ఆ? ఇదిగో చూడు. ఆ, ఏమిటే ఇది? నా కోసం నువ్వు షాపుకెళ్ళి మందు కొనుక్కొచ్చావా? ఇప్పుడు పొడిచాడే అటు సూర్యుడు ఇటు. అసలు ఏమిటే సంగతి? ఎందుకే నా కోసం నువ్వు మందు కొనుక్కొచ్చావు? ఆ పోసుకోలు మాట్లాపి నేను చెప్పింది కాస్త జాగ్రత్తగా వినవయ్యా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నా కోరిక నెరవేరింది. నా మనసు ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉందయ్యా. ఏంటి? ఆ, అవునయ్యా, నేను మా వియ్యాల వారింటికి వెళ్ళొస్తున్నాను. జరిగినంత మర్చిపోయి రేవతిని వాళ్ళ నాన్న మళ్ళీ ఆదరించాడు. కోపం వదిలేసి చేరదీశాడు. మన మధ్య లక్ష ఉండొచ్చు, అయినా నువ్వు నా కూతురువమ్మా, అవన్నీ మర్చిపోదాం. నా బంగారు కొండవి, గారాల పట్టివి, నా ఒక్కగానొక్క కూతురువమ్మా నువ్వు. నా ఆస్తికి వారసురాలివి, నా మంచి చెడ్డల్లో భాగం పంచుకునేదానివి, నా పరువు మర్యాద నిలబెట్టాల్సిందానివని పాపం కూతురు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలా మాటలు వింటుంటే, ఆ తండ్రి కూతుర్ని చూస్తుంటే నా ఒళ్ళు పులకరించిపోయింది. ఎంత ఆనందం వేసిందో. కూతురు తప్పులు మన్నించిన వియ్యంకుడు త్వరలోనే మన వాసుని అల్లుడిగా అంగీకరించి ఆహ్వానిస్తాడయ్యా. ఏడీనా? ఏసేయ్, ఎక్కడున్నానే? ఏమయ్యో, నేను చెప్పింది కాస్త చెవులు వేసుకున్నావా? అవునే, నువ్వు సైడ్ డిష్గా ఆమ్లెట్ ఇస్తున్నావా, చికెన్ ఫ్రైయా? ఇందుకే నీతో కాస్త దూరంగా ఉండాలనుకునేది. అస్సలు నీకు కలిసి ఇవ్వకూడదు. ఏమే అలా అపార్థం చేసుకోకే. అన్నంలో కూర ఎలాగో మందులో సైడ్ డిష్లు అంత అవసరమే. సరేలే కాని నువ్వు ఒక విషయంలో తేడా గమనించావా? ఆ? మందులోనా సీసాలోనా? అబ్బబ్బబ్బబ్బా, నీకు చెప్పాలంటే తల ప్రాణం తోక్కొస్తుందయ్యా. ఓకే, ఇగో సైడ్ డిష్లు అయిపోతే అయిపోయావు. ఓ 20 రూపీస్ కొట్టావంటే పకోడీలు కొనుక్కొచ్చి పని కానిస్తానే. ఏంటి 20 రూపాయలు ఇవ్వాలా? ఓయ్. అసలు నువ్వనే మాటలకి న్యాయంగా 10 పైసలు కూడా ఇవ్వకూడదు. కానీ నేను సంతోషంగా ఉన్నానుగా, అందుకే ఇస్తున్నాను. ఇదిగో, ఇదే చివరిసారి, ఇంకెప్పుడు అడక్కు. ఇదిగో తీసుకో. అబ్బో, చాలా డబ్బులు ఉన్నట్టున్నాయే భాగ్యం. ఇంకో 10 రూపాయలు కొట్టావంటే ఇంకా అతను ఎక్కువ తెచ్చుకుంటానే భాగ్యం. ఆహా, 10 లేదు 5 లేదు, ఇదే ఎక్కువ. వెళ్ళవా అవతలకి. భాగ్యం జై, అన్యాయం అయిపోతావే. సర్లే అర్చన, వాసు రేవతి వాళ్ళ అత్తగారు మావగారు కలిసిపోతే మంచిదే కదా. బాగా చిరాగ్గా ఉంది, ఏకంగా స్నానం చేసి వస్తాను. అన్న నడిచి. చెప్పరా శివ. ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నానురా. కొంచెం బయటకు వస్తావా? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. హలో హలో బావా, నీ మాట వినిపించట్లేదు, ఒకసారి లైన్లో ఉండరా, నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను. అర్చన, శివగాడు ఫోన్ చేశాడు, వాడి మాట అర్థం కావట్లేదు, బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఇప్పుడు చెప్పరా. రేయ్, వాసు ఒక అమ్మాయితో ఆదిలాబాద్ బస్ ఎక్కుతున్నాడు రా. ఏంటి, వాసుగాడా అమ్మాయితోనా? అవునరా, నేను ఎంజీబీఎస్కి కిరాయికి వెళ్ళాను. వాసు ఒక 25 సంవత్సరాల అమ్మాయితో ఆదిలాబాద్ బస్ ఎక్కుతున్నాడు. లేదురా బావా, ఆ ఛాన్సే లేదు. వాడింతకు ముందులా లేడు, చాలా మారాడే. అయినా నువ్వు వాసుగాడిని చూసావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి పొరపాటు పడ్డావేమోరా? రేయ్, నీ తమ్ముడు నాకు తెలీదా? నేనేం పొరపాటు పడలేదు, వాడు మారలేదురా. మారినట్టు నటిస్తూ మనందరినీ మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. సర్లేరా, ఆ విషయం గురించి నేను ఆలోచిస్తాను. ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పకు. సరేరా, ఈ విషయం నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను. సరే.
ఓకేరా. రాణి, వాసు ఇంకా రాలేదేంటే? ఒకసారి ఫోన్ చేయకూడదు? అయ్యో చెప్పడమే మర్చిపోయానమ్మా. ఇందాకే వాసు ఫోన్ చేశాడు. ఏదో పని మీద ఆదిలాబాద్ వెళ్తున్నాను, రాత్రికి రాను, రేపొద్దున్నే వస్తానని అమ్మతో చెప్పమని చెప్పాడు. వాడెంత బాధ్యత గల మనిషిగా మారాడే పాపం. రాత్రి అనక పగలనక కష్టపడుతున్నాడు. కొంతమంది ఉన్నారు గోరంత పనిచేసి కొండంత చేస్తున్నామని ఓ తెగ గొప్పలు చెప్పుకుంటూ ఊరు వాడ ప్రచారం చేసుకుంటారు. నిజంగా కష్టపడేవాళ్ళు పక్క వాళ్ళకు కూడా తెలియనివ్వరు. అది గొప్పతనం. అమ్మా ఎందుకమ్మా అనవసరంగా మాట్లాంటావు, తర్వాత గొడవలకు దిగుతావు. నువ్వు నోరు మూసుకోవే. అసలు మీ అబ్బా కూతురు ఏమనుకుంటున్నారే? నేననేదాన్నా? నేనేదో బొడ్డుకు మసి మూసుకొని తగుకు దిగేదాలా మాట్లాడుతున్నారే? నేనంత గయ్యాలదాన్నా? తగులు పెట్టేదాన్నా? నోరు మూసుకొని మాట్లాడకుండా తిను.